స్వప్న శాస్త్రానికి ఉదాహరణగా త్రిజట స్వప్నాన్ని చెప్తారు. ఇంతకీ ఈ స్వప్నంలో ఏముంది? శ్రీరామాయణంలో లేని అంశం అంటూ లేదు. అనేక సందర్భాలలో మహర్షి వాల్మీకి ఉపమాన రూపాలతో జ్యోతిష శాస్త్రాన్ని కూడా వివరించి ఉన్నారు. అలాగే దేహం గగురుపాటు పొందడం, నిద్రలో అనేక కళల ఫలితాలు, ప్రతి శాస్త్రం కూడా శ్రీరామాయణంలో మనకు దర్శనమిస్తుంది. కనుక శ్రీరామాయణం వేద సమం. అలాంటి ఆ శ్రీరామాయణం సుందరకాండలో త్రిజట సీతాదేవికి కాపలాగా ఉన్నటువంటి రాక్షస సమూహంలో ఒకానొక రాక్షస స్త్రీ, విభీషణుని కుమార్తె అని పురాణాలు కూడా కొంత వివరిస్తాయి. అలాంటి త్రిజట ఒక కల కన్నది. తనకు వచ్చిన కల ఫలితాన్ని ఇతర రాక్షస స్త్రీలకు చెబుతూ, ఇకపైన సీతాదేవికి మంచి కాలం రాబోతున్నది, సీతను ఆశ్రయించండి, సీతకు క్షమాపణలు చెప్పండి, నేను కలగన్నాను. వేల వేల హంసలు లాగేటటువంటి రథం పైన రామచంద్రమూర్తితో సీతాదేవి లక్ష్మణుడు సేవిస్తూ ఉండగా తూర్పు దిశగా ప్రయాణమై వెళుతున్నది. ఇలాంటి కలను నేను కన్నాను. తెల్లని హంస రూపంలో సీత రామచంద్రమూర్తితో ప్రయాణమై వెళుతున్నది. ఇలాంటి కలను నేను కన్నాను. ఒంటె పైన కుంభకర్ణుడు, వరాహం పైన రావణుడు నల్లటి మసి ముఖానికి పూసుకొని ఎర్రని వస్త్రాన్ని ముఖం పైన కప్పుకొని దక్షిణం వైపు వెళుతుండగా వారిని చూచిన కల నేను కన్నాను. కనుక వారికి అంత్యకాలం సమీపించబోతున్నది. ఇది స్వప్న శాస్త్రానికి సంబంధించిన అత్యంత నిగూఢమైన రహస్యమైన విషయం. సాధకులు ఉమా సంహిత అనే గ్రంథంలో ఉండే ఆధారాన్ని అనుసరించి భౌతికమైన ద్రవ్యం కావాలి, డబ్బు కావాలి అనే ఆలోచనలతో ఉండేటటువంటి వారు సుందరకాండలో ఉన్నటువంటి ఈ త్రిజటా స్వప్నం అనే సర్గను పారాయణం చేస్తారు. 42 రోజులు ఈ త్రిజటా స్వప్నం ఈ సర్గను పారాయణం చేస్తే అలాంటి వారికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అని కూడా ఉమా సంహిత అనే గ్రంథం తెలియజేస్తుంది. త్రిజట స్వప్నం అన్న పేరిట ఈ వృత్తాంతం ద్వారా సీతాదేవికి మానసిక ఊరట లభించింది. రాక్షస స్త్రీలలో కూడా కొందరు సీతాదేవిని సేవించేటటువంటి వారు ఉన్నారు. ప్రపంచమంతా మాయామోహితమైనప్పటికీ కొందరు మాయకు అతీతంగా పరమేశ్వరానుగ్రహం కారణంగా దైవ సంకల్పాలకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటారు. అలాంటి పాత్ర త్రిజట. ఆ పాత్ర ఉన్న ఈ సన్నివేశం సుందరకాండలోనిది. కలలు చెడ్డవి పడినప్పుడు కానీ, ధనం పైన కోరిక ఉన్నప్పుడు కానీ ఈ సర్గను ప్రత్యేకంగా పారాయణం చెయ్యాలి అని కూడా సాధకులు చెబుతూ ఉంటారు. సుందరకాండ గ్రంథాన్ని ఇంటిలో ఉంచి పుష్పముల చేత పూజించినా కూడా ఈ ఫలితం మనకు లభిస్తుంది. ఇది స్వప్న శాస్త్రానికి సంబంధించిన ఉదాహరణ.